ప్రైజ్లో దేవుని నామం మహిమ కలుగును గాక. జేసీఎంజిఎం చర్చిలో జరగబోయే విబిఎస్ క్లాస్లో మనం మొదటి రోజు ఉన్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వసృష్టిమంతుడ, నీకే లెక్కలేని వందనాలు తండ్రి ప్రభా. ఈ విబిఎస్ క్లాస్లో మీరే ఉండమని అడుగుతున్నాం దేవా. జేసీఎంజిఎం పట్లనైనా తండ్రి ప్రభా జరగబోయే గొప్ప కార్యం మీరే జరిగించమని దేవేసా. మాతో మీరే మాట్లాడమని దేవేసా. నీవే గణపరచమని నాయన తండ్రి ప్రభా. నీ నామం గణంతో వచ్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని నీవే కాచి దాచి కాపాడమని నజరేయుని యేసు నామమున పేరిట పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. సాంగ్ పాడుకుందామండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా మనం ఇప్పుడు ప్రార్థన చేయుచుండగానే మనం ఎలా ప్రార్థన చేయాలో, మనం ప్రార్థన చేయుచుండగా దేవుడు ఎలా ఆనందిస్తాడో నేర్చుకుందామండి. దేవునికి యథార్థంగా చేసే ప్రార్థన అంటే చాలా ఇష్టమండి. కానీ చాలామంది యథార్థంగా ప్రార్థన చేయకుండా దేవా స్తోత్రం అని ఆమేన్ అంటారు. అలా కాకుండా మనం దేవునికి యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించి మనకు అభిషేకాన్ని కురిపిస్తాడండి. అలాగే దేవునికి ఇష్టానుసారంగా ఉండడం కూడా చాలా ఇష్టమండి. అలా ఇష్టానుసారంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చాలా ఆనందిస్తాడండి. అలాగే మనం దేవునితో ప్రార్థన చేయమంటేనే దేవునితో మనం మాట్లాడడం అండి. అలాంటి దేవునితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎవరో ప్రార్థన చేయడం మానుకోకండి. అలాగే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడి ముఖంలో చిరునవ్వు చూడడం అండి. దేవుడి ముఖంలో చిరునవ్వు చూడడం అంటే మామూలు విషయం కాదు కదండి. దేవుడు మన ద్వారా దేవుడు నవ్వుతున్నాడంటే అది దేవునికి మనకి ఎంత గొప్ప కార్యమై ఉన్నదో తెలుసుకోవాలండి. అలాగే ప్రార్థన చేయడంలోనండి దేవుడిని ఆనందపరిచేలాగా, దేవుడిని సంతోషపరిచేలాగా మనం ఉండాలండి. దేవుడు ఆనందపడితే మనకు గొప్ప అభిషేకము, ఆశీర్వాదము, లోకంలో ఉన్న ఆశీర్వాదం కంటే మనల్ని ఎక్కువ దేవుడు దీవిస్తాడండి. ప్రార్థనలో ఇంత గొప్ప శక్తి ఉన్నదండి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో తెలుసుకోవాలండి. కొంతమంది ప్రార్థన చేస్తున్నారండి, కానీ
ఖచ్చితంగా మనం ఆలకించి మన ప్రార్థన ఎలా చేయాలి, మనం దేవుడిలో ఎలా ఉండాలి, దేవుని ఎలా సంతోషపరచాలనేది దేవుడు మనకు నేర్పిస్తాడండి. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా బలంగా పట్టుదలగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. ఈ ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యములు కూడా సుసాధ్యంగా మనకు మారుతాయండి. ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తే అంత పట్టుదలతో దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని ఆశీర్వదించి మనలో ఉన్నత స్థాయిలో నిలుపుతాడండి. ప్రార్థన అనేది మామూలు విషయం కాదండి. దేవుడితో మాట్లాడడం, దేవుడి ముఖంలో చిరునవ్వు చూడడం, దేవుడికి ఇష్టానుసారంగా ఉండడమే ప్రార్థన అనేదండి. మన యందు మనం నమ్మకం ఉంచబడి దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే ఎంత పెద్ద కార్యమునైనా కూడా ఆయన జరిగిస్తాడండి. దేవా, నాకు ఇలా జరుగుతుంది, నీకోసం నేను ప్రార్థన చేయించున్నాను, నాకు మనవి ఆలకించు అంటే ఖచ్చితంగా దేవుడు ఆలకించి మన మనవని ఆలకించి మన ప్రార్థన ఆలకించి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడండి. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా ప్రార్థనలో శక్తి లేదు అనుకుంటున్నారేమో, కానీ అలా ఉండదండి. దేవుడు మీరు నార్మల్గా చేసే ప్రార్థన కంటే మీ కన్నీరు విడిచి చేసే ప్రార్థన ఇంకా బలము చాలా ఎక్కువ ఉంటుందండి. మన కన్నీటి ప్రతి ఒక్క కన్నీటిని కూడా ఆయన బుడ్డులో వేసుకుంటున్నాడండి. మనకి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలో అంత గొప్ప ఆశీర్వాదాన్ని మూటలుగా ఆయన తిప్పుతాడండి. ఏ సమయంలో ఆయన తిప్పాలో మనకు తెలుసైంది ఆయనకి. ప్రార్థన చేయడం అంటే మామూలు కాదండి. కన్నీటి ప్రార్థన అంటే అసలు విషయం అదండి. కన్నీటి ప్రార్థన చేసేవారుగా ఉండాలండి, నార్మల్ ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. కానీ మన ప్రార్థనలో పట్టుదల ఉండట్లేదు, మన ప్రార్థనలో సంకల్పం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండట్లేదు, ఒకరికొకరు ఐక్యత కలిగి మేము నివసించాలనే ప్రార్థన మనకు ఉండట్లేదు. దేవా, నా వల్ల ఏమైనా తప్పు జరుగుతుందేమో, నన్ను క్షమించి దేవా అనే క్షమాపణ ప్రార్థన కూడా మనలో ఉండట్లేదండి. మనం ఒకరినొకరు ప్రేమించి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలండి. ఈ ఇరుగు పొరుగు అని ప్రేమించమని దేవుడు ఆజ్ఞ పెట్టాడు కదండి. దాన్ని మనం నెరవేర్చకుండా దేవుని కోసం ప్రార్థన చేయించుగా అల్లాడిపోతున్నామండి. మనం ఈసారి నుంచి అయినా ప్రార్థన చేస్తూ